హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఊరి జబ్బు చాకలి కెరుక, ఉద్యోగి జబ్బు బంట్రోతి కెరుక అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఒక హీరోకి హిట్ ఫ్లాప్ అన్నవి కామన్, కానీ చెన్నమన్నయ్య చేసిన అద్భుత కళాఖండం, గే చేంజర్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దరిద్రం నిర్మాతతో దాగుడుమూతలు దండాకోర ఆడింది. సింగిల్ డేలో చింతపండు పులుసు కారింది. సన్యాసం పుచ్చుకున్న కావడి బరువు తప్పడం లేదని సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అయి 6 మాసాలైనా ఇంకా దాన్ని మసాలా వాసనలు శరణమన్నయ్యని వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే అది చేసిన బీభత్సం అలాంటిది. మరి 7 గంటలకి పైగా సినిమాని తీసి ఎడిటింగ్లో లేపేసి 2 గంటల 45 నిమిషాలకి కుదిపి కుమ్మేసి సినిమా రిజల్ట్ ముందే తెలిసి కూడా చైనా వాడు కరోనా వైరస్ని ప్రపంచం మీదకి వదిలేసినట్లు వదిలేశారు. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోయారు. పారిపోవడానికి వీల్లేక బాత్రూమ్స్లో తల దాచుకున్నారు జనాలు. ఈ గేమ్ డేంజర్ వల్ల దిల్లు మామయ్య లైఫే చేంజ్ అయిపోయింది. అదృష్టం కొద్దీ దిల్లు మామయ్య వెంకటేశ్వర స్వామి భక్తుడు అవ్వడం వల్ల, టీటీడీకి రెగ్యులర్ విజిటర్ అవ్వడం వల్ల వెంకిమామ రూపంలో త్రుటిలో తప్పించుకున్నాడు. లేదంటే తుంటి విరిగేది. సినిమాని శంకరగిరి మాన్యాలు పట్టుకుపోతుందంటే మంత్రంలో పసలేకపోయినా తుంపర్ల కొదవలేదని డే 1 186 కోట్ల ఫేక్ కలెక్షన్ పోస్టర్ దించాడు శరణమన్నయ్య. మూవీ రూల్స్ వాడు కూడా పైరసీ చేసే సాహసం చేయలేదంటే ఏ రేంజ్లో ఆడియన్స్ పైన దాడి చేశాడో శరణమన్నయ్య ఇక మీరే అర్థం చేసుకోండి. ఈ సినిమాకి విజయవాడలో రికార్డు కటౌట్ పెట్టి ప్రమోషన్లు చేశారు. ఆ కటౌట్కి ఖర్చయిన డబ్బులు కూడా తిరిగి రాలేదు. చాలా ఘోరమైన ఫ్లాప్ అది. ఆ ఫేక్ పోస్టర్తో సన్యాసి పిల్లం విధవా కాదు పుణ్యశ్రీ కాదన్నట్లయిపోయింది సినిమా పరిస్థితి. అంటే గూగుల్ స్టార్గా శరణమన్నయ్య ఫెయిల్ అయ్యాడా లేదంటే కామెడీ అయ్యాడా అనేది అర్థం కాక మన ట్రేడ్ పండితులు తలలు పట్టుకున్నారు. అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అన్నట్లు ఆ ఫేక్ కలెక్షన్స్కే సంబరపడిపోయారు శరణమన్నయ్య ఫ్యాన్స్. సారీ, అన్నయ్యకి ఫ్యాన్స్ లేరు కదా, తప్పైపోయింది, మెగా ఫ్యాన్స్. ఈ మెగా ఫ్యాన్స్ అంతా అడ్డగోడ మీద పిల్లి రకం. RRR మూవీ హిట్ అయితే క్రెడిట్ ఎత్తేసి శరణమన్నయ్యని బుగ్గల స్టార్ని చేశారు. ఆ వెంటనే వచ్చిన మల్టీ స్టారర్ మూవీ పాదఘట్టం పాడే ఎక్కితే మాకు సంబంధం లేదు, అంతా కొరటాలదే తప్పు అని తప్పించుకున్నారు. నిర్మాత దిల్లు మామయ్యకి స్క్రిప్ట్ సెలక్షన్లో మంచి పేరుంది. స్నేహితుడు, ఐ సినిమాలో ఫ్లాప్ అయినా శంకర్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందుకని సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎత్తేయాలని శరణమన్నయ్య ఒక్కడే దున్నేస్తాడు. మరో 1000 కోట్లు లోడింగ్ శంకర్కి లైఫ్ ఇస్తాడని డబ్బాలు కొట్టారు. ఇటు దిల్లు మామ కూడా సినిమా పీకిందని ముందే తెలిసినా ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏముంది లేని శరణమన్నయ్యకి నేషనల్ అవార్డు వస్తుంది, ఈసారి గట్టిగా కొట్టబోతున్నామని చెప్పి గుడ్డి కన్నా మెల్లనయం అనుకుని సంక్రాంతికి ఆడియన్స్ పైకి వదిలేశాడు. అది కాస్త మిస్ఫైర్ అయింది. గూగుల్ స్టార్ అయ్యాడు, పైగా సంక్రాంతి సీజన్, సినిమా పీకిన మైనర్ లాసెస్తో బయటపడవచ్చు అనుకున్నాడు. కానీ అది రివర్స్లో పెద్ద బొక్క పడింది. ఆ దెబ్బతో కుదేలైపోయాడు దిల్లు మామయ్య. ఫేక్ పోస్టర్ వేసినందుకు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఆ గే చేంజర్ గురించి గిల్లుతూనే ఉన్నారు. రీసెంట్గా మూర్తి తాతయ్య మళ్ళీ గిల్లాడు. దాంతో నోరు జారి నిజం కక్కేశారు. అది పెట్టిన బొక్క అలాంటిది. మరి దాంతో దిల్ రాజుని, శిరీష్ రెడ్డిని కౌంటర్ చేశారు మెగా ఫ్యాన్స్. తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బాయ్కాట్ చేయాలంటే శరణమన్నయ్యకి ఫ్యాన్స్ ఉండాలి కదా. సరే, ఇక సోషల్ మీడియాలో మెగా పిఆర్ టీం దిల్లు మామని, శిరీష్ రెడ్డిని తప్పు పడితే న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం శరణమన్నయ్యని తప్పు పడుతున్నారు. ఇంతకీ తప్పు ఎవరిది అనేది ఇప్పుడు చూద్దాం. శిరీష్ రెడ్డి చెప్పినట్టు గేమ్ డేంజర్ ఘోరమైన ఫ్లాప్. ఒక్క రోజులో అడుక్కు తినే స్టేజ్కి తీసుకొచ్చాడు శరణమన్నయ్య. నిజం చెప్తే తప్పేముంది? ఫ్యాన్స్కి అంత బాధగా అనిపిస్తే తలో 50,000 చందా వేసుకొని 50 కోట్లు ఇవ్వండి వాళ్ళకి. ఈ మాట అంటే మూవీ హిట్ అయ్యి లాభాలు వస్తే శరణమన్నయ్యకి ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఇస్తారా అని అడుగుతున్నారు. ఇలా అడిగే వాళ్ళకి బుర్ర లేదని మన ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఎందుకంటే ప్రొడ్యూసర్ చేసేది బిజినెస్. డైరెక్టర్ యొక్క స్కిల్స్కి, యాక్టర్ టాలెంట్కి మార్కెట్ ప్రకారం మనీ పెట్టి సినిమా తీస్తాడు. డైరెక్టర్ క్రియేటివిటీకి, యాక్టర్ టాలెంట్కి, క్రౌడ్ పుల్లింగ్కి వెలకట్టి రెమ్యునరేషన్ ఇస్తాడు. సినిమా హిట్ అయి ప్రాఫిట్స్ వస్తే అది మొత్తం ప్రొడ్యూసర్కే వెళ్తాయి. ఎందుకంటే ఆయన ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి. హీరోకి నెక్స్ట్ ఫిలింకి రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఇక డైరెక్టర్ కూడా నెక్స్ట్ సినిమాకి మంచి బడ్జెట్తో సినిమా చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ శిరీష్ రెడ్డి మాకు నష్టాలు వచ్చాయి, డబ్బులు వెనక్కి ఇవ్వలేదు అని అనలేదు. అంత లాసెస్ వస్తే కనీసం ఫోన్ కూడా చేయలేదు అన్నాడు. డబ్బులు వెనక్కి ఇవ్వాలి అనే రూల్ లేదు, ఇవ్వాలన్న కండిషన్ కూడా కాదు. మనతో సినిమా చేసి సంకనాకిపోయాడు. నిర్మాత ఉంటేనే మనం ఉండేది అనుకున్న వాళ్ళు కొంత అమౌంట్ రిటర్న్ ఇస్తారు. కనీసం ఫోన్ చేసి భయపడకండి, మనం ఇంకో మంచి సినిమా చేద్దామని ధైర్యమన్నా చెప్తారు. ఇక్కడ రెండూ లేవు, అది వాళ్ళు చెప్పింది.
రామ్ చరణ్ సినిమా చేయమని అడిగాడా లేదంటే దిల్ రాజు కథ పట్టుకొని వచ్చాడా అని అడుగుతూ శరణమన్నది తప్పు లేదంటున్నారు. లాభం లేకుండా ఏ పని చేయరు మెగా హీరోలు. శంకర్తో సినిమా చేయాలని చిరంజీవి ఉవ్విళ్ళూడుతుండేవాడు. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు ఈ మాయలో పడి తనకు రాని ఛాన్స్, తను చేయలేనిది శరణమన్నయ్యకి శంకర్తో చేసే ఛాన్స్ దక్కిందని పచ్చ జెండా ఊపాడు. చివరికి జెండా ఊడి చేతిలో పడింది. తప్పేవరిది? 200 కోట్ల వరకు లాసెస్ వస్తే బాధ చెప్పుకోకూడదంట. మీకు దమ్ముంటే హరోంహర రైస్ మిల్లుకి ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోండి, అప్పుడు చెప్పండి. శరణమన్నయ్యకి 4 ఏళ్ళు టైం వేస్ట్ అయింది అంటున్నారు. అక్కడ దిల్లు మామయ్య క్లియర్గా చెప్పాడు, వేరే సినిమా చేసుకో, టైం వేస్ట్ చేసుకోకు అని చెప్తే శరణమన్నయ్య ఈ సినిమా కోసం అలానే ఉండిపోయాడు అని. అందరూ డెడికేషన్ అని డబ్బాలు కొట్టారు, కానీ రియాలిటీ ఏంటంటే చేతిలో ఇంకో సినిమా లేక అలానే ఉండిపోయాడు శరణమన్నయ్య. శరణమన్నయ్య ఇంకో ప్రాజెక్టుకి వెళ్ళిపోయింటే శంకరమంకులు ప్రశాంతంగా ఇండియన్ 2ని ముగించి దీనికోసం వచ్చేవాడు. పైగా తొందరగా కంప్లీట్ చేయాలని ఒత్తిడి చేయడంతో ఇండియన్ 2లో ఉండి కూడా ఇక్కడ ఎస్జే సూర్య, శైలేష్ కొలను ఇలాంటి 4-5 డైరెక్టర్లతో సినిమాను లాగించాడు. తీరా చూస్తే 7 గంటల ఫుటేజ్ వచ్చింది. మొత్తం కిచిడి అయింది. పార్ట్ 1, పార్ట్ 2గా రిలీజ్ చేద్దాం, మిగతావి యాడ్ చేసి అంటే దానికి ఒప్పుకోలేదు. చేసేదేం లేక మొత్తం కుదిపి కుమ్మేశాడు. ఇక్కడ నిర్మాత చేసిన తప్పేంటంటే గుడ్డి గుర్రం మీద పందెం కాయడం. అసలు మార్కెట్ లేని, ఫ్యాన్ బేస్ లేని శరణమన్నయ్య పైన 500 కోట్లు పెట్టడం అంటే బతుకు మీద ఆశ వదులుకోవడమే. RRR తర్వాత భారీ హైప్తో వచ్చిన పాదకొట్టంకి 50 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. అలాంటిది 400 కోట్లు ఎలా వస్తాయి అనుకున్నాడో మొత్తానికి బొక్కపడింది. 400 కోట్లు ఎలా వస్తాయి అనుకున్నాడో భరించలేనంత నష్టం వచ్చింది. బంగాళాఖాతంలో కొరడా వేసే వాళ్ళే వెంకిమామ లేకుంటే. అప్పటికి కూడా ఇంకా 100 కోట్ల లాస్. ఇది చిన్న విషయమా? నష్టం వచ్చిందని చెప్తుంటే బెదిరింపులకి దిగారు మెగా ఫ్యాన్స్. అంటే వాళ్ళు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో చూడండి. సినిమా హిట్ అయితే లాభాల్లో శరణమన్నయ్యకి వాటా ఇస్తాడా? సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకిమామకి ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఇచ్చాడా అని అడుగుతున్నారు. హిట్ వచ్చింది కాబట్టి వెంకిమామ రేంజ్ మారిపోయింది. ఇంకోటి, రెమ్యునరేషన్ కాకుండా సినిమా హిట్ అయితే ఎక్స్ట్రా షేర్స్ శరణమన్నయ్య అడిగి ఉండొచ్చు. లాభాలు వస్తే వాటా అడిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కనీసం కాల్ చేయడానికి లేదా అనేది శిరీష్ రెడ్డి వర్షన్ అయి ఉండొచ్చు. కరెక్టే కదా అది కూడా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మార్కెట్ లేని శరణమన్నయ్య పైన అంత బడ్జెట్ పెట్టడం దిల్లుమామ తప్పు. వేరే సినిమాలో చేసుకోకుండా దీనికోసమే అంటగాసుకొని ఉండడం శరణమన్నయ్య తప్పు. లాసెస్ వచ్చాయంటే బెదిరింపులకు దిగడం మెగా ఫ్యాన్స్ భయానికి నిదర్శనం. మరి ఇందులో తప్పేవడదని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.